నడకతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఎస్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత దైనందిన జీవితంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సజావుగా సాగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రతి ఏడాది ఎస్వీఎస్ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాల నిర్వహించే వాకథాన్ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతిరోజు వాకింగ్, వ్యాయామం చేయడం ద్వారా శరీరం ఫిట్గా, మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఎస్వీఎస్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో ఆర్థోపెడిక్ చికిత్సలు సురక్షితంగా, సమర్థంగా అందిస్తున్నారని, తెలంగాణలోనే ఉత్తమ ఆసుపత్రిగా నిలిచిందని అన్నారు. తర్వాత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థులతో కలిసి పద్మావతి కాలనీ కృష్ణా టెంపుల్ కమాన్ నుండి వాకథాన్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎస్వీఎస్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వారు వాకథాన్ నిర్వహిస్తారు. ప్రజల్లో అవగాహన కల్పించి సురక్షితమైన జాయింట్స్కి, ఓల్డ్ ఏజ్ కావచ్చు, యంగ్ ఏజ్ కావచ్చు, ఎట్లా సురక్షితంగా ఉండాలా, ఎట్లా కలకాలం ఆరోగ్యంగా ఉండాలన్న దాని మీద అవగాహన కోసం ఈ వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ కూడా మన ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో జరుగుతూ ఉంది. మహబూబ్నగర్ పట్టణానికి ఒక అసెట్గా ఈరోజు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ ఉన్నది. పెద్ద హాస్పిటల్తో పాటుగా అధునాతన సౌకర్యాలతోటి, లేటెస్ట్ టెక్నాలజీతోటి రోగులకు వైద్యం అందించే ఏర్పాటు ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఈరోజు తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్కు, ముఖ్యంగా ఆర్థోపెడిక్ సంబంధించిన సర్జరీస్కి ఫుల్లీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ తోటి 100% ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉంది. సో ఈ సందర్భంగా మేమందరం కూడా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఈ ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ ఎంత అవసరమో, వ్యాయామం ఎంత అవసరమో, దానివల్ల మన జీవన ప్రమాణం పెరుగుతుంది, లాంజిటివిటీ పెరుగుతుంది. అందుకోసం ఈరోజు ఈ వాకథాన్ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఎస్వీఎస్ కాలేజ్ సంబంధించిన డైరెక్టర్సు, డాక్టర్సు, అందులో ఉన్న సిబ్బంది, పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ వాకథాన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు.